దళిత వామపక్ష ఉద్యమాల సారథి, దళిత కమ్యూనిస్టు ఉద్యమకారుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తో కలిసి మహారాష్ట్రలో అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి ఆదర్శ జీవి వారే ఆర్బి మోరే. రామచంద్ర బాబాజీ మోరే. రామచంద్ర బాబాజీ మోరేను ఆర్బి మోరేగా దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు దళిత ఉద్యమకారులకు ఆయన పరిచయం. 1903 ఏప్రిల్ 14న వారు జన్మించారు. మహారాష్ట్రలో రాయగఢ్ పట్టణానికి దగ్గరగా లడావాలి అనేటువంటి గ్రామంలో వారు జన్మించారు. 69 సంవత్సరాలు ఉద్యమ జీవితాన్ని గడిపి 1972 నవంబర్ 28న వారు మరణించారు, అమరులయ్యారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్బి మోరే మధ్య ఒక తండ్రి కొడుకుల సంబంధం ఉండేది. ఆర్బి మోరే భారతదేశ చరిత్రనే ఒక మలుపు తిప్పినటువంటి మహత్తర పోరాట సభకు, కార్యక్రమానికి, ఆ ఉద్యమానికి అంకురార్పణ చేసిన వ్యక్తుల్లో ఒకరు, ప్రధాన భూమిక పోషించినటువంటి వ్యక్తి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను మహత్ పట్టణానికి తీసుకొచ్చి ఎవరైతే ఆ నీరు ముట్టరాదని, ఎవరైతే అంటరాని వారని ఆనాడున్నటువంటి సమాజం భావించేదో అలాంటి వాళ్ళ చేత ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించారు. మహత్తర పోరాటంలో నీళ్లు తాగటం ద్వారా ఆ తర్వాత వాళ్ళపైన దాడి, కేసులు అవన్నీ కూడా చరిత్ర మనకు తెలుసు. ఆర్బి మోరే కేవలం దళిత అంటరాని సమస్యల కోసమే కాదు, కార్మిక వర్గం కోసం, రైతాంగం కోసం పనిచేసినటువంటి వ్యక్తి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో ఉంటూనే 1930లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. అయినప్పటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మధ్య ఆర్బి మోరేతో ఎలాంటి విభేదాలు గాని, వ్యతిరేకత గాని ఉండేది కాదు. వారి మధ్య ఒక మంచి స్నేహపూరిత లేక తండ్రి కొడుకుల సంబంధం మాత్రమే ఉండేది. ఆర్బి మోరే కుల వ్యవస్థలకు వ్యతిరేకంగా, వర్గ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి. కులము, వర్గము ఏ విధంగానైతే వాటికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలో అని అనుకుంటున్నామో అవి వేరువేరు కాదు, కలిపి జమిలిగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో కుల వ్యవస్థలకు వ్యతిరేకంగా, కుల నిర్మూలనకు వ్యతిరేకంగా, మరి ముఖ్యంగా మనువాద సృష్టించినటువంటి ఈ భావజాలానికి వ్యతిరేకంగా, వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా, సాంస్కృతికంగా పోరాటం చేయడం ద్వారా మాత్రమే మనం కార్మిక వర్గ విముక్తి దారితీయగలుగుతాం అని నమ్మినటువంటి వ్యక్తి.